ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాము. లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మహిమ గలవాడు, గౌరవము గల దేవుడు, ప్రభావంతుడైన దేవుడు, దేవుడు వైభవము గలవాడు. దేవునికి మహిమ, ఖ్యాతి, గౌరవము, సమృద్ధి కలవాడు. ప్రియుడా, మహిమ గల దేవుడు నీ ప్రతి అవసరమును తీర్చును. ఇంకా మనకు ఆయన అన్ని విషయాలలో తృప్తి కలగజేయను, అలాగే రక్షణ కూడా కలగజేయను. ఆ మహిమ గల దేవుడు మనకి కాపుదల కలగజేయను. ఇట్టి దేవుని మహిమా కార్యములు నీ జీవితంలో జరగాలి అంటే నీవు ఒకటి చెయ్యాలి. నీవు నీ పాపాన్ని గురించి పశ్చాత్తాపడి ప్రభువు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే దేవుడు నీకు తోడుగా ఉండి మహిమల గల కార్యాలు నీ పట్ల చేస్తాడు. ఇశ్రాయేలీల జీవితంలో దేవుడు వారిని ఐగుప్తు దేశములో బానిసలుగా వారు ఉండగా వారిని దేవుడు వారిని బానిసత్వము నుండి విడిపించి కానానుకు నడిపించుచుండగా వారిని 40 సంవత్సరములు చెప్పులు అరగకుండా, బట్టలు నలగకుండా, వారికి పగల మేఘ స్తంభముగాను అలాగే రాత్రి అగ్ని స్తంభముగా ఉండి ఇశ్రాయేలు సైన్యమును ప్రజలను ఆయన ముందుగా నడుచుచూ వచ్చారు. అయితే మహిమగల దేవుడు వారికి ఆహారముగా మన్నాను, దాహానికి బండ నుంచి నీటిని ఇచ్చాడు. ఇలా వారిని నడిపించడానికి ముందు ఐగుప్తులో 10 అద్భుతాలు చేశాడు. అయితే వారు సంతృప్తి లేని వారిగా, అసంతృప్తులుగాను వారు మాంసం కావాలని ఏడ్చారు. అయితే మహిమగల దేవుడు వారికి మేఘములో కనబడి, నేను వీరి యొక్క ఏడుపులను సనుగులు విన్నాను, సాయంకాలమున ఉదయమును మాంసం చేత తృప్తి పొందుతారు అని దేవుడు వారికి పూరేళ్లను పాలెములోనికి తీసుకువచ్చాడు. మహిమగల దేవుడు తన బాహుబలము చేత అసంతృప్తులైన వారిని తన మహిమ చేత సంతృప్తులుగా చేశాడు. నేడు నీ జీవితములో నీవు వేటి చేత అసంతృప్తి కలిగిన వాడివిగా ఉన్నావు. నేడు నిన్ను ఆయన తన మహిమ చేత సంతృప్తి కలిగిన వాడిగా చేయాలని ఇష్టపడుతున్నాడు. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకొనడానికి మీరు అద్భుతాలు చేసే దేవుడుగా, ఇశ్రాయేలు ప్రజల పక్షాన ఐగుప్తుల దేశములోను ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో మీరు చేసిన అద్భుత ఆశ్చర్య మహత్కార్యాలను బట్టి మీకు వందనాలు. మా జీవితాల్లో కూడా మీరు చేసిన అద్భుత ఆశ్చర్య మహత్కార్యాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మీ పిల్లలను కలిగినంతటిని దీవించమని, చిన్న బిడ్డల చదువుల్లో సహాయం చేయమని, యవనస్తుల యొక్క వివాహాల్లో సహాయం చేయమని, గర్భఫలాలు లేని వారికి ఇమ్మని, గర్భఫలములు ఇచ్చిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని,
ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, ఉద్యోగ ప్రయత్నాలలో విజయాన్ని ఇమ్మని, ఉద్యోగాలు చేస్తుండగా ఆశీర్వాదాలు ఇమ్మని, చేతి పనులు, పొలాలు, పశువులు, వ్యాపారాలను దీవించమని, మీ పిల్లలకున్న రుణాలు, బలహీనతలు, సమస్యలు, శత్రుల నుంచి విడిపించమని, మీ పిల్లలను కలిగిన అంతటిని దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.